F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. సో అయితే అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా 2 సార్లు ప్రవేశాలకు అనుమతిస్తాయి. ఆగస్టు టు సెప్టెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. ఇప్పుడు ట్రంప్ రాజ్యం వచ్చింది కాబట్టి విద్యార్థి వీసాల సంఖ్యలో మరింత కోత పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అసలే ట్రంపరితనం ఆపై ఎవరు చెప్పినా వినడు కాబట్టి స్టూడెంట్ వీసాలకు కోత, ఇంకా పై చదువులకు చదవాలనుకుంటే వాళ్ళకి విద్యార్థులకు గుండె కోత తప్పదు అంటున్నారు నిపుణులు. అదే కనుక జరిగితే మన భారతీయ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు. ఈసారి స్టూడెంట్ వీసాల సంఖ్యలో భారీగా కోత పడింది అమెరికా నుంచి. అసలే ట్రంప్ ఆపై అతిపెద్ద కత్తెరను నూరుతున్నారు కాబట్టి స్టూడెంట్ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ గండాన్ని మన విద్యార్థులు ఎంతవరకు దాటగలుగుతారో చూడాలి. అమెరికాలో F1 విద్యార్థి వీసాలు రిజెక్ట్ అయిన వారిలో ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువగా ఉన్నారు. 50% పైగా భారతీయ విద్యార్థుల F1 విద్యార్థి వీసాలు తిరస్కరణకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని, అమెరికాతో చర్చలు జరపాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మార్చి నెలలో 1000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రిజెక్ట్ చేసింది ట్రంప్ సర్కార్. అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ వీసా కష్టాలు రెట్టింపయ్యాయని చెప్పాలి. ఒక రకంగా F1 విద్యార్థి వీసాలు రిజెక్ట్ అయిన వారిలో 50% పైగా భారతీయ విద్యార్థులే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. విద్యార్థులు యూనివర్సిటీ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను వెల్లడించారు. గత నెలలో 1000 మంది విదేశీ విద్యార్థులు వీసాలను తిరస్కరించింది ట్రంప్ సర్కార్. సో భారతీయ విద్యార్థులు 50% F1 విద్యార్థి వీసాలు రిజెక్ట్ కాగా 14% చైనా స్టూడెంట్స్ 2వ స్థానంలో ఉన్నారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ చెందిన ఎక్కువ మంది విద్యార్థుల వీసాలు రిజెక్ట్ అయ్యాయి. 2023-24లో అమెరికాకు భారతీయ విద్యార్థులే ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లారు. అమెరికాకు ఆ ఏడాదిలో 11,26,690 మంది విద్యార్థులు వెళ్ళగా అందులో 3,31,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. తర్వాత 2,77,000 మంది చైనా విద్యార్థులు 2వ స్థానంలో ఉండగా అమెరికాలో భారతీయ విద్యార్థుల వీసా కష్టాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎలాంటి కారణాలు లేకుండానే వీసాలు తిరస్కరిస్తున్నట్టు కూడా సమాచారం వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతో ఈ విషయంపై విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే చర్చలు జరపాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. చిన్న చిన్న కారణాలతో భారతీయ విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారు. పార్కింగ్ వివాదాలు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఇంకా వాహనాన్ని పోలీసులు ఆపితే ఆపకపోవడం లాంటి ఆరోపణలతో విద్యార్థులను వెనక్కి పంపించేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీసాల రద్దుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులతో అమెరికాలోని భారత రాయబార కార్యకలాపాలు సంప్రదిస్తున్నాయని, వారికి సాధ్యమైనంత మద్దతు ఇస్తున్నాయని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సో ట్రంప్ చేస్తున్న ఈ ట్రంపరితనం పనుల వల్ల భారతీయ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ట్రంప్ చేస్తున్న ఈ ఏదైతే దుందుడు చర్యల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.